ఆయన పార్టీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది కాబట్టి సొంత నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి కుదరడం లేదట. ఈ కారణంగా స్థానిక జనం కాస్త నారాజులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రంగంలోకి దిగిన ఓ ఎంపీ అధినేత లేని లోటుని పూడ్చే పనిలో పుల్లుగా నిమగ్నమై ఉన్నారట. పార్లమెంటు సభ్యుడి కంటే ఎమ్మెల్యే అన్నట్లుగానే యాక్టివ్ పాలిటిక్స్ లో బిజీ అయిపోయారట. నియోజకవర్గ రూపురేఖల్ని మార్చేందుకు కంకణం కట్టుకున్నారట. ఇంతకీ ఆయన ఎవరు, ఏంటా కదా? ఎంపీనా ఎమ్మెల్యేనా? పిఠాపురంలో ఉదయ్ హడావిడిపై చర్చ. అధినేత హామీలను ఆయన నెరవేరుస్తున్నారా? బాస్ నుంచి కితాబు దక్కిందా? గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా అత్యంత హైప్ క్రియేట్ చేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కాకినాడ జిల్లా పిఠాపురం. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే దానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అలా ఆయన పోటీపై ప్రకటన చేసింది మొదలు ఆ క్రేజ్ అంతకంతకు పెరుగుతూ పోయిందంతే. అందుకు తగ్గట్టే కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన పవన్ కళ్యాణ్ రికార్డు స్థాయి మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో ఎవ్వరూ సాధించలేని విధంగా 100% స్ట్రైక్ రేట్ పార్టీగా జనసేన రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకుంది. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మరో 4 శాఖలను నిర్వర్తిస్తూ కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే తన నియోజకవర్గం పిఠాపురంలోనూ మునుపెన్నడూ లేని విధంగా తనదైన శైలిలో అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారట. అందుకే ఎన్నికల్లో పిఠాపురం మండల ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న మర్రెడ్డి శ్రీనివాస్ కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అయితే ఆ ప్లాన్ కాస్త రివర్స్ అయింది. అప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గ నాయకుల్లో అసంతృప్తి రాజుకోవడంతో ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ సుమారు 1.5 సంవత్సరం తర్వాత కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. నిజానికి ఎన్నికలకు 10 నెలల ముందు వరకు ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ గా ఉదయ్ శ్రీనివాసే ఉన్నారు. అప్పటి వరకు అసంతృప్తిగా ఉన్న నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. అంతేకాదు ఆ తర్వాత ఇక్కడి నుంచి పవన్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా స్వయంగా ఆయనే తప్పుకొని అధినేత గెలుపు కోసం బలంగా పనిచేశారనే పేరుంది. అందుకే ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రతి వారాహి సభలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించేవారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో బరిలో దిగిన పవన్ ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ ఎంపీగా పోటీ చేయించారు. అయితే అధినేత అంచనా తప్పకుండా ఎన్నికల్లో విజయం సాధించిన ఉదయ్ శ్రీనివాస్ ఇప్పుడు అధినేత కోసం మరోసారి పిఠాపురంపై దృష్టి పెట్టారు. ఎన్నికలకు ముందు పిఠాపురం నాయకుల్లో కనిపించిన అసంతృప్తి ప్రస్తుతం కొన్ని చోట్ల రిపీట్ అవుతుండటంతో అధినేత నియమించిన కమిటీతో కలిసి పనిచేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు తానున్నాను అనే భరోసా కల్పిస్తున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే ప్రత్యేక కార్యక్రమాలతో కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. మోంతా తుఫాన్ కాకినాడ దగ్గర తీరం దాటుతుంది అన్న సందర్భంలోనూ పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ప్రతి గ్రామంలో తిరుగుతూ పునరావాస కేంద్రాల్లో మత్స్యకారులను కలుస్తూ ముందుకు సాగారు ఉదయ్ శ్రీనివాస్. గతంలో పిఠాపురంలో పనిచేస్తున్న అనుభవంతో కాకినాడ ఎంపీగా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుతో కలిసి ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు దొరబాబు సూచనలతో వ్యూహాన్ని సిద్ధం చేశారట ఈ ఎంపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కుప్పం ఎలా ఉందో అదే మాదిరిగా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ అడ్డాగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట ఉదయ్ శ్రీనివాస్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ శాశ్వత ఎమ్మెల్యేగా మిగిలిపోయేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారట. కాకినాడ ఎంపీగా ఎలాగో ప్రోటోకాల్ ఉండడంతో పిఠాపురం పర్యటనలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారట. అలా అధినేత లేని లోటును పిఠాపురం ప్రజలకు కనిపించకుండా చేస్తున్నారట ఉదయ్ శ్రీనివాస్. ఒక ఎంపీగా కాదు, స్థానిక ఎమ్మెల్యే అన్నట్టుగా ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ గతంలో పవన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు జరిపే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర మంచి మార్కులే కొట్టేస్తారట ఈ జనసేన ఎంపీ. అధినేతకు ప్రజల్లో మంచి పేరొస్తే తనకు వచ్చినట్టేగా. అందుకే ఈ ఎంపీ ఈ స్థాయిలో హడావిడి చేస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది.
నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు నివురుగప్పిన నిప్పు లాంటి అంశం. ఎందుకంటే అదే జరిగితే చాలా మందికి అవకాశాలు వస్తాయి. అందుకే ఏపీలోని ఎందరో నాయకులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఆ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా నిరాశలో కూరుకుపోయారట. మరీ ముఖ్యంగా ఆ జిల్లాలో నాయకులంతా హుషారు కోల్పోయి ఉసూరుమంటున్నారట. ఇంతకీ దీనికి అంతటికీ రీజన్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీలో చూడండి. 2029లోనా 2034 దాకా ఆగుతారా? నియోజకవర్గాల పెంపుపై క్లారిటీ వచ్చిందా? ఉమ్మడి జిల్లాలో ఆ మూడు లేనట్టేనా? నేతల్లో ఆవిరవుతున్న ఆశలు. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పార్టీలో జోరుగా చర్చలు సాగుతోన్న వేళ ఆశావాహులకు చేదు వార్త కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. గత ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి టికెట్లు ఆశించి చివరి నిమిషంలో ఛాన్స్ చేజార్చుకున్న ఆశావాహులు ఈసారి నియోజకవర్గాల పునర్విభజనపైనే గంపెడ ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని భావిస్తే ఇప్పుడు ఆ ఆశ కూడా నీరుగారేలా ఉందట. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎంత లేదన్నా ఏపీలో 50 సీట్లు పెరుగుతాయనేది ఓ అంచనా. ఆ లెక్కన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అదనంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయని అనుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మార్టూరు కేంద్రంగా ఒక స్థానం, ఒంగోలు రూరల్ గా ఒక స్థానం, పశ్చిమ ప్రాంతాన గతంలో రద్దయిన కంభం లేదా పొదిలి నియోజకవర్గాల్లో మరో స్థానం ఏర్పడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. దీంతో ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ సీట్లు కాస్త 15కు పెరగనున్నట్టు బలంగా వినిపించింది. కులగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగనుందని ఆశావాహులు చాలా ఎక్స్పెక్టేషన్సే పెట్టుకున్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేసి ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంతో చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న నియోజకవర్గాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోన్న వేళ ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 225కు పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. జనగణన వచ్చే 2027 నాటికి పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణల ప్రకారం విభజన చట్టం 2014లో సెక్షన్ 26(1) ద్వారా ఎన్నికల సంఘానికి ఈ విషయం కేంద్రం నిర్దేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఒక్కో పార్లమెంటు పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఏపీలో 25 పార్లమెంటు స్థానాలున్నాయి. 2 చొప్పున మొత్తంగా 50 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అయితే 2027 నాటికి కులగణన పూర్తయ్యేట్టున్నా 2029 నాటికి కొత్త నియోజకవర్గాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అమలయ్యేది 2034 ఎన్నికల్లోనేనన్న వాదన తెరమీదకొచ్చింది. దీంతో 2029 ఎన్నికల్లో టిక్కెట్ల కోసం సిగపట్లు పట్టేందుకు రెడీ అవుతున్న ఆశావాహుల్లో తీవ్ర నిరాశ నెలకొందట. 2034 అంటే అప్పటి వరకు ఎన్ని మార్పులు జరుగుతాయో, ఎవరుంటారో ఎవరికి తెలుసంటూ ఉసూరుమంటున్నారట. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అదనంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయని ప్రచారం జరిగింది. మార్టూరు కేంద్రంగా ఒక స్థానం, ఒంగోలు రూరల్ ఒక స్థానం, పశ్చిమ ప్రాంతంలో గతంలో రద్దయిన కంభం లేదా పొదిలి నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఏర్పడే అవకాశం ఉందనే ముచ్చట వినిపించింది. ఆ విషయంలో పార్టీలు, ఔత్సాహిక రాజకీయ నేతలు సైతం భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదట. జనాభా లెక్కలు సేకరించి వాటిని క్రోడీకరించి పూర్తి స్థాయిలో గణాంకాలు ఖరారు చేసేందుకు కనీసం 3 ఏళ్లు పడుతుందట. దీంతో 2029కి తమ పోటీ అసాధ్యమని తేలడంతో జిల్లా నేతలు ఉసూరుమంటున్నారట. మరి అదే నిజమైతే వారి కళ్ళ నెరవేరేదెప్పుడో చూడాలి. ఏ పార్టీ అయినా కష్టకాలంలో ఉన్నప్పుడు నేతలు ఎంత కలిసి ఉంటే అంత మంచిది. కానీ అదేంటో అక్కడ కారు పార్టీ నేతలు నిలువునా చీలిపోయి కాలం వెల్లదీస్తున్నారు. మరిన్ని కష్టాలకి స్వాగతం పలుకుతున్నారు. పదవుల కోసం సిగపట్లు పడుతున్నారు. ముఖ్య నేతలే నువ్వా నీనా అన్నట్లుగా పరస్పరం ఢీకొడుతూ ఉండటంతో కార్యకర్తలకి ఏం చేయాలో పాలుపోవడం లేదట. రాష్ట్రానికి గుమ్మం లాంటి ఆ జిల్లాలో గులాబీ దళానికి ఈ కష్టాలెందుకు వచ్చినట్టు? ఇల్లందులో ఎందుకిలా? 2 వర్గాలుగా బీఆర్ఎస్, ఓవైపు రేఖ, మరోవైపు హరిప్రియ.
పదవులు పెట్టిన పంచాయతీ. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఘోర పరాభవం మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది. హలో దిక్కుగా నేతలు చెల్లాచెదురు అవడంతో పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. 2 సార్లు అధికారం దక్కినా ఇక్కడ మాత్రం ఒకటికి మించి స్థానాల్ని దక్కించుకొని బీఆర్ఎస్ రూలింగ్ పార్టీగా హవా కొనసాగించింది గాని సొంతంగా ఎదగలేకపోయింది. 2014, 2018 ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నా ఇక్కడ మాత్రం వలస ఎమ్మెల్యేలనే బలంగా భావించింది. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయాక అది అసలు బలం కాదని తెలుసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లెందు ఇలాకా గ్రూపు తగాదాలకి అడ్డాగా మారిపోయింది. ఇప్పటికే నిలువునా చీలి ఎవరికి వారుగా కార్యకలాపాలు సాగిస్తున్న నాయకులు మరోమారు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ అధ్యక్షుడిగా దిండిగాల వర్గానికి చెందిన మహమ్మద్ జబ్బార్ పేరుని ప్రకటించడం ఇక్కడ కారు పార్టీలో అగ్గిరాజేసింది. ఇది జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రేగా కాంతారావు తీసుకున్న నిర్ణయం. కానీ అది ఇక్కడి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాణోతు హరిప్రియకి అస్సలు నచ్చలేదు. అందుకే రేగాకు పోటీగా స్థానిక ఇన్ఛార్జ్ గా తన పవర్ చూపించాలనుకున్నారు. ఈ పదవికి తన వర్గీయుడైన సిలివేరు సత్యనారాయణ పేరుని ప్రకటించారు. దీంతో మరోసారి బీఆర్ఎస్ కలహాలు బజారున పడ్డాయి. కొద్ది నెలలుగా ఇల్లందు సెగ్మెంట్ అంతటా ఇదే తరహా రాజకీయం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ఆందోళనలు, నిరసనలు ఇలా అన్ని వేరువేరుగానే నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాడర్ ని హరిప్రియ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న రాజేందర్ సేవాలాల్ సేనా వ్యవస్థాపక అధ్యక్షుడైన ముఖ్య సంజీవ్ నాయక్ ని రంగంలోకి దింపారు. కొద్ది నెలలుగా నియోజకవర్గంలో తన వర్గం నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు సంజీవ్ నాయక్ ను ఆహ్వానిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన హరిప్రియ తన అనుచరుల్ని, అభిమానుల్ని కాపాడుకునేందుకు స్వయంగా క్షేత్రంలో దిగారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్ని దిండిగాల రాజేందర్ కు పోటీగా నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానన్న ధీమాతో నియోజకవర్గంలోని పలు మండలాలు చుట్టేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ. అయితే అనూహ్యంగా ఆమెకి వ్యతిరేకంగా రాజేందర్, సంజీవ్ నాయక్ ని ఇల్లందు నియోజకవర్గ కార్యక్రమాల్లో భాగస్వామిని చేస్తూ ఉండటం పార్టీలో విభేదాలకి కారణమవుతోంది. కొన్ని సందర్భాల్లో పరస్పర దూషణలు, బెదిరింపులకి సైతం దిగుతున్నారు నేతలు. ఇటీవలే జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ లో ఖాళీగా ఉన్న మండల, పట్టణ అధ్యక్షుల నియామకాల్ని చేపట్టడం మరోసారి మంటలు రాజేసింది. ఎండి జబ్బార్ ని ఇల్లెందు పట్టణ అధ్యక్షుడిగా నియమించడంతో పోటీగా తన వర్గానికి చెందిన సిలివేరు సత్యనారాయణ పేరుని ప్రకటించారు హరిప్రియ. అంతేకాదు నియామక పత్రాన్ని కూడా జారీ చేశారు. ఈ వ్యవహారంలో పరస్పరం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసుకున్నాయి రెండు వర్గాలు. ఆయన అధ్యక్షుడిగా నియామక పత్రం ఇస్తే ఈవిడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరో పత్రాన్ని జారీ చేశారు. దీంతో రాష్ట్ర నాయకత్వం ఎవరి నిర్ణయానికి ఓకే చెబుతుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోయింది. అధికారం కోల్పోయిన క్లిష్ట సమయంలో తామంతా ధైర్యంగా కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో పనిచేస్తుంటే పెత్తనం కోసం ఇల్లందు నియోజకవర్గ నాయకులు చేస్తున్న ఈ రాజకీయం ఇబ్బందికరంగా మారుతోందని గులాబీ కార్యకర్తలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఇల్లందు నియోజకవర్గంపై దృష్టి సారించాలని, లేదంటే భారీ నష్టం తప్పదని రాష్ట్ర నాయకులకు విజ్ఞప్తులు చేస్తున్నారు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు. అయితే పార్టీలో ఖాళీగా ఉన్న పదవుల్ని భర్తీ చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించడంతోనే ఈ నియామకాలు చేపట్టినట్టు రేగా కాంతారావు చెబుతున్నారు. క్రమశిక్షణతో పనిచేసే వారినే పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఆయన అంటుంటే, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాత్రం తనని సంప్రదించకుండా ఈ ఇలాకాలో నియామకాలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పంతాలు, పట్టింపులు పార్టీని ఇంకెంత నష్టపరుస్తాయోనన్న ఆందోళన క్యాడర్లో వ్యక్తమవుతోంది. ఏపీలో రాజకీయం ఎక్కడ చూసినా కూటమి వర్సెస్ వైసీపీ, లేదంటే టీడీపీ వర్సెస్ వైసీపీ, మరీ కుదిరితే జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఉంటుంది. కూటమిలో మూడో పక్షంగా ఉన్న బీజేపీతో వైసీపీకి పెద్దగా డైరెక్ట్ జగడాలేమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇంతకు ముందు ఎప్పుడూ పెద్దగా కనిపించలేదు. ఇక్కడ ముందు కూడా కనిపించవనే భావన కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అది కూడా మొదలైనట్టే కనిపిస్తోంది. ఇంతకీ అది ఎక్కడ, అక్కడేం జరుగుతోంది? రాష్ట్రమంతా ఒక లెక్క, కడప జిల్లాలో మరో లెక్క.
వైసీపీని టార్గెట్ చేసిన బీజేపీ. వాళ్ళిద్దరే తప్ప మరో నేతకు పట్టదా? జిల్లాలో ఏం నడుస్తోంది? బీజేపీ వైసీపీ కడప జిల్లా రాజకీయాల్లో ఏం నడుస్తోంది అంటే వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పొలిటికల్ వార్ నడుస్తోందని చెప్పొచ్చు. ఏ జిల్లా చూసినా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగానే రాజకీయం నడుస్తుంటే ఇక్కడ మాత్రం విచిత్రంగా బీజేపీ వైసీపీల మధ్య పొలిటికల్ జగడం ముదురుతోంది. రెండు పార్టీల నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యాయి పరిస్థితులు. బీజేపీ తరపున జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని ఇక్కడ ఒక ఆట ఆడుకుంటున్నట్టే అనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ టార్గెట్ గా ఇటీవల ఆయన చేసిన ఆరోపణలు, విమర్శలు పొలిటికల్ గా పెద్ద దుమారాన్ని రాజేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, టీడీపీ నేతలు చేసుకునే పరస్పర విమర్శలే హైలైట్ అవుతున్నాయి. కానీ జమ్మలమడుగు లాంటి ప్రదేశాల్లో కనిపిస్తున్న రాజకీయ పరిస్థితులు మాత్రం ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. మాజీ సీఎం జగన్ కు సొంత జిల్లాగా కడపకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడిక్కడ నడుస్తున్న రాజకీయం కూడా అలాగే ఉంది. నాడు వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారిలో చాలా మంది ఇప్పుడంతా రివర్స్ రాజకీయాన్ని చేస్తున్నారు. వారిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా ఒకరు. అప్పట్లో వైఎస్ తో కలిసి కాంగ్రెస్ తో నడిచిన ఆయన ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. రాజశేఖర రెడ్డి మరణం తరువాత కూడా జగన్ తోనే ఉన్న ఆదినారాయణ రెడ్డి 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ టీడీపీలో చేరిపోయి మంత్రిగా ప్రమోషన్ కొట్టేశారు. ఆ తరువాత నుంచి జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు ఆదినారాయణ రెడ్డి. 2019లో మిస్ అయినా 2023లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ విమర్శలకు మరింత పదును పెట్టినట్టుగా తెలుస్తోంది. ఛాన్స్ దొరికితే చాలు జగన్ టార్గెట్ గా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆరోపణలు గుప్పిస్తున్న ఆదినారాయణ రెడ్డి అంతటా ఓ లెక్క, తన అడ్డాలో మరో లెక్క అన్నట్టుగా తన ప్రత్యేకత చూపిస్తున్నారు. అయితే అధినేతను అంతలా విమర్శిస్తున్నా దాన్ని తిప్పికొట్టడంలో జిల్లా వైసీపీ నేతలు అంతగా సక్సెస్ అయినట్టు కనిపించట్లేదు. ఈ విషయాన్ని వాళ్ళు వీళ్ళు కాదు, సొంత పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. వివేక హత్య కేసులో ఆదినారాయణ రెడ్డి ఉన్నారంటూ గతంలో వైసీపీ తీవ్ర ప్రచారం చేసింది. మరి ఆ కోపం ఏమైనా ఉందా, లేక జగన్ తో మరింకేమైనా విభేదాలున్నాయా అనేది పక్కన పెడితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతే, ప్రస్తుతం అధికారం కోల్పోయినప్పుడు అంతే అన్నట్టుగా విమర్శలు గుప్పిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. కానీ ఆ స్థాయిలో వైసీపీ నేతల నుంచి రెస్పాన్స్ రాకపోవడమే చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల్ని ఇతర బీజేపీ నేతల్ని తిప్పికొట్టడంలో ఆ పార్టీ నేతలు విఫలమయ్యారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. బహిరంగంగానే అధినేతను ఆ స్థాయిలో విమర్శిస్తుంటే అవినాష్ రెడ్డి, రాచమల్లు లాంటి వారు తప్ప మిగతా జిల్లా వైసీపీ నేతలంతా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం పార్టీ శ్రేణుల్ని కలవరపరుస్తోంది. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మీడియాతో మాట్లాడినా ముందుగా వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నారు ఆదినారాయణ రెడ్డి. అందులో భాగంగా వైసీపీ మునిగిపోయే నావా అంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే పీకల్లోతు మునిగిపోయిన వైసీపీ వచ్చే ఎన్నికల కల్లా మాయమవుతుందని జోస్యం చెబుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కొత్తగా పార్టీ పెట్టిన వారెవరూ మనుగడ సాగించినట్లుగా చరిత్రలో లేదంటూ అనేక ఉదాహరణల్ని చెప్పుకొచ్చారు. అంటే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి పార్టీ పెట్టిన జగన్ కూడా అదే పరిస్థితి ఎదుర్కోక తప్పదని ఆదినారాయణ రెడ్డి చెబుతున్న మాట. అయితే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి. సంయమనం పాటిస్తున్నాం కదా అని రెచ్చగొట్టేలా మాట్లాడితే ఇంటికొచ్చి కూర్చుంటామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదినారాయణ రెడ్డి తన నోరును అదుపులో పెట్టుకుంటే మంచిదంటూ హితవు పలికారు. ప్రతిసారి కడప ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, ఇంకోసారి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. మరొక సీనియర్ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సైతం ఆదినారాయణ రెడ్డిపై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే జగన్ సొంత ఇలాఖా అయిన కడప గడపలో ప్రత్యర్థులకు వైసీపీ నుంచి ఈ మాత్రం స్పందన సరిపోతుందన్నది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. మరి
మిగతా వైసీపీ నేతలు మేల్కొంటారా? ఆ తర్వాత పొలిటికల్ అగ్గి మరింత రాజుకుంటుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.